హలో అండి. పొద్దున్నే లేచి బయటకొచ్చి చూస్తే లైట్‌గా వర్షం పడతా ఉంది. వెదర్ చాలా కూల్‌గా ఉందనమాట. చాలా బాగుంది. పీస్‌ఫుల్‌గా అనిపించింది. మార్నింగ్ మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిందంటే చాలా బాగుంటుందనమాట. డే అంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీకెలా ఉంటుందో మార్నింగ్ ఇలా స్టార్ట్ అయితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అన్నట్టు ఇది నా ఫస్ట్ డైలీ వ్లాగ్ అండి. నాకు మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, చిన్న లైక్ ఇచ్చి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంకేదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా చెప్పండి. నేను ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాను. నా మార్నింగ్ డైలీ ఇట్లాగే స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ బ్లాంకెట్ సెట్ చేసేసి తర్వాత చెత్తలు ఊడ్చుకోవడంతో స్టార్ట్ అవుతుంది. చిన్న పాప ఉందనమాట. 3 ఇయర్స్ పాప. ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. చాలా అల్లరి చేస్తా ఉంటదనమాట. సో, ఆవిడ చూసుకుంటూ నా మార్నింగ్ ఆ పాపని ఏం చేస్తుందో కనిపెట్టుకుంటూ పని చేసుకోవాలనమాట. ఈ లోపల వచ్చేసింది చూడండి. థర్మామీటర్ ఉంటే దాన్ని కొంచెం రిపేర్ చేసుకొని వచ్చేసింది. ఇట్లా చేస్తుందనమాట. చెక్ చేసుకుంటా ఉండాలి. ఏం చేస్తుందో ఏమో అని పక్కన. లేకుంటే ఏదో ఒకటి చేసేస్తా ఉంటది. ఇట్లా ఉంటుంది నా మార్నింగ్. ఆమె స్కూల్‌కి వెళ్ళేంత వరకు నాకు ఏదో ఒకటి చేస్తానే ఉంటుందనమాట. పని ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. పిల్లలంటే అంతే అనుకోండి. కాకపోతే ఎక్కడ ఏ దెబ్బలు తగిలించుకుంటుందో ఒక చిన్న భయం అంతే. నా పని చేసుకుంటూ ఉన్నాను. ఆమె ఆడుకుంటూ తిరుగుతా ఉంటుంది. మా పాప తన పని తను చేసుకుంటూ పోతుంటది. నేనెళ్ళి సర్దుకుంటూ ఆమె పడేసినటువన్నీ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇదే నాకు పెద్ద పని. ఎక్కడంటే అక్కడ ఏసేస్తా ఉంటే చేసుకుంటూ ఉంటాను. ఈ లోపల గిన్నెలన్నీ కడిగేసినాను. అట్లాగే అయిపోయి సర్దుకుంటా ఉన్నానన్నమాట. ఈ గిన్నెలన్నీ సర్దేసి నేను పాలు పెట్టుకునే లోపల నాకు మళ్ళీ వాటర్ క్యాన్ వచ్చేసింది. వాటర్ క్యాన్ కూడా తీసుకొనొచ్చేసి వేసేసినాను. వాటర్ వేసేసి మళ్ళీ మా పాపకి ఇంకా స్నానం చేపిచ్చేసి ఆమెని స్కూల్‌కెళ్ళి నేను స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ కలుస్తాను. మా పాప వెళ్ళిపోయింది. పూజ కూడా అయిపోయిందండి. పూజ కూడా చేసేసినానన్నమాట స్నానం చేసి. 10:30 అట్లా అయితుంది టైము. ఇంక నేను దోసలేసుకొని టిఫిన్ తినేసి మీతో మాట్లాడదాము. నా జుట్టు ఇంకా ఆరలేదు. అదే చెప్తున్నాను అక్కడ. జుట్టు ఆరలేదు ఇంకా. మామూలుగా అయితే చాలామంది దోసల పెనం పైన చపాతీలు ఇంకా ఆమ్లెట్ ఏదైనా వేస్తే రాదంటారు. కానీ నాకున్నది ఒకటే పెనం అన్నమాట. దానిపైన దోసలేస్తాను, చపాతీ వేస్తాను, హాఫ్ బాయిల్ వేస్తాను, అన్నీ చేస్తుంటాను. అయినా నాకు బాగానే వస్తాయండి దోసలు. దానికి ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. అదే మీకు అక్కడ చెప్తాను ఇంతకుముందు. ఏంటంటే పెనము హీట్‌గా ఉన్నప్పుడు దోస వేయకూడదు. కొంచెం హీట్ సిమ్‌లో పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ సిమ్‌లో పెట్టేసి దోస వేసుకున్నామంటే దోసలు నీట్‌గా వస్తాయంటే కొంచెం వాటర్ చల్లుకుంటే చాలు స్టార్టింగ్‌లో. అంతే అనమాట. బాగా వస్తాయి దోసలు. నాకు అన్నిటికీ ఒకటే పెనం ఉందండి. చపాతీనే దానిపైన చేయాలి, ఆమ్లెట్ అయినా దానిపైనే చేయాలి, దోసలైనా దానిపైనే చేస్తాను. చూసినారా ఎట్లా వచ్చినాయి దోసలు నీట్‌గా వస్తాయన్నమాట. ఏం ఇబ్బంది లేదు నాకైతే. ఇంక నేను కొంచెంసేపు టీవీ చూస్తూ అట్లాగా ఆ దోసలు తినేసి మళ్ళీ మధ్యాహ్నం వంటకి స్టార్ట్ చేయాలన్నమాట. మధ్యాహ్నం మా పాప ఏమి ఇంటికి రాదు. అంగన్వాడీకి వెళ్తుంది కదా! అక్కడ వాళ్ళు గుడ్డు పెట్టేస్తారు తింటుంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా అక్కడే చేసేస్తుందన్నమాట. ఇంటికేం రాదు. కానీ ఈవినింగ్ వచ్చిన తర్వాత అడుగుతుంది ఫుడ్డు. సో, దానికోసం చేసేసుకుంటానన్నమాట. రైస్ ఎవరైనా కొలత లేకుండా అలాగా పెట్టేవాళ్ళున్నారు. అంటే మెజర్‌మెంట్ చూడకుండా 1:3 అని మెజర్‌మెంట్ లేకుండా నేను డైరెక్ట్‌గా వాటర్ పట్టుకొని అట్లా పెట్టేస్తానన్నమాట. మెజర్‌మెంట్ అనేది రైస్ చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను నేను చూపించాను నేను. మెజర్‌మెంట్ లేకుండానే పెట్టేస్తానన్నమాట. సో, రైస్, పప్పు చేసుకుంటున్నాను. పప్పు కూడా పెట్టేస్తున్నాను. పప్పు అందరికీ తెలిసిందే. కాకపోతే మా సైడ్ ఏంటంటే కొంచెం జీలకర్ర వేస్తాము. కొంచెం మెంతులు వేయడం మర్చిపోయాను నేను. కొంచెం మెంతులు వేస్తాము. తెల్లగడ్డలు అవన్నీ వేస్తామన్నమాట. కరివేపాకు ఇంకా కొత్తిమీర లేదు. ఉంటే అది కూడా వేసేదాన్ని. చింతపండు బదులు నిమ్మరసం వేస్తాను నేను. నిమ్మరసము, నిమ్మకాయలు తెచ్చుకొని ఒకసారి పిండుకొనేసి గాజు బాటిల్‌లో పెట్టుకుంటానన్నమాట. చాలా రోజులు ఉంటుంది. స్టోరేజ్‌లో ఉంటుంది. ఏం ప్రాబ్లమ్ కాదు. సో, అట్లా పప్పు లేదంటే దాన్నే వాడుకుంటాను నేను. బావుంటుంది. ఇక్కడేమో రైస్ పెట్టాను కదా! రైస్ ఉడుకుతుంది. ఈ లోపల ఆ పప్పు ఉడికే లోపల ఇంక ఇవంతా ఆల్రెడీ వాష్ చేసిన బట్టలంతా సర్ది పెట్టుకోవడానికి సరిపోతుంది టైం అంతా. మొత్తం ఇవన్నీ పెట్టేసి ఎక్కడో అక్కడ పెట్టేస్తే పని అయిపోతుందన్నమాట. లేదనుకోండి మా పాప వచ్చిందనుకో మొత్తం అన్నీ తీసి మళ్ళీ చక్కబెడుతుంది.
అవన్నీ మళ్ళీ నేను సర్దుకుంటూ ఉండాలా. సో, ఆవిడ రాకముందే అన్నీ తీసి పెట్టేసుకోవాలనమాట. ఒక 3:30కి అట్లా వచ్చేస్తది. సో, ఆ లోపల అన్నీ ఎక్కడివక్కడ సర్దుకున్నా అనుకోండి కొంచెం రిలాక్స్‌గా ఉండొచ్చు. లేదనుకోండి అన్నీ తీసి కిందేసి, మీదేసి గందరగోళం పట్టిస్తుందనమాట. మా పాపకు భయపడాలి ఎక్కువ ఇంట్లో ఉంటే. స్కూల్‌కెళ్ళినప్పుడే కొంచెం టైం దొరుకుతుంది. అట్లా రిలాక్స్ అవ్వాలన్నా దేనికైనా సరే. ఇంట్లో ఉంటే అస్సలు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. ఫుల్ బిజీగా ఉంటుంది. నాకన్నా బిజీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మిర్రరు. ఈ మిర్రర్ చేపిచ్చిందండి. రెడీమేడ్ కాదు చేపిచ్చింది. ఆ మిర్రర్‌కి వుడ్‌కంతా నేనే పెయింట్ ఏసాను. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. ఆ వాల్‌కి కూడా నేను చాలా మటుకు ఇంట్లో ఉన్న వాల్స్‌కి అట్లా పెయింట్ పెట్టాననమాట. అది ఎలా పెట్టానో కూడా మీకు కావాలంటే వీడియోలో చెప్పండి చూపిస్తాను. ఈవినింగ్ అయిపోయింది. 3:30 అట్లా అయితుంది టైం ఇప్పుడు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది లైట్‌గా. మా బాబు వచ్చే టైం అయింది. ఓకేనా బాయ్.